ఈ రోజుల్లో కోళ్ళ పరిశ్రమలో చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు కోడి అనేది రీజనబుల్గా అమ్మితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే నా లారీ గారి పేరు చెప్పి కొత్తయ్య గారు, మన జీపీ గారు, చింతన ప్రభాకర్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద పీడల్లో కేఎస్ఎన్ గారు, అలా కొడుకు రాజమండ్రి రమేష్ గారు, గబ్బర్ గారు అలాంటి పేర్లు చెప్పుకుని కోళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందాలు చూపించి కోడి పుంజుని అమ్మేస్తున్నారండి ఈ రోజుల్లో. అది అసలు పద్ధతి కాదండి. ఇప్పుడు 4 నెలలు 5 నెలలు పట్టాలని 9,000 10,000 చెప్తున్నారండి. అది అంత వర్తేనా అని మిమ్మల్ని అడుగుతున్నానండి. కోడి పుంజుని ఏ రేంజ్లో ఎలా అమ్మాలో ఆ రేంజ్లో అమ్ముకోవాలండి. కోడి పుంజు ఎక్సలెంట్గా దెబ్బలాడుతుంది, ఓకే, వేస్తుంది బాగా, అది పెడితే తన్నేస్తుంది. అలాంటిదాన్ని అన్న ఒక 20,000 30,000 అమ్ముకోవచ్చండి, తప్పులేదు. అంతేగాని కోడి పుంజు 1,00,000 ఏంటండి, 2,00,000 ఏంటి? కోడి వాల్యూ తగ్గించమని నేను అనట్లేదండి. నికార్సైన కోడి పుంజుని, బాగా దెబ్బలాడే కోడి పుంజు, మంచి బ్రీడ్ ఉండే కోడి పుంజుని, అంటే కోడి పుంజుని ఒక రేటుకి అమ్ముకున్నా ఒక పద్ధతిలో అనేది ఉంటుందండి. కానీ ఈ రోజుల్లో కోడి పుంజు తన్నకపోయినా వాళ్ళ దొడ్లో తెచ్చాం వీళ్ళ దొడ్లో తెచ్చాం అని చెప్పి అమ్మేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దొడ్లో వీళ్ళ దొడ్లో తెచ్చామని చెప్పుకుంటాం ఎందుకండి? మన కోడి పిల్ల అని చెప్పుకోవచ్చు కదా, కోడి పుంజు బాగా వేస్తుంది అలా చెప్పుకోవచ్చు కదండి. వాళ్ళ పేర్లు చెప్పి నమ్ముకోవడం చాలా పద్ధతి కాదండి, తప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.